నేను ఎప్పుడొచ్చినా ఒక ప్రేమతో నన్ను మీరు పలకరిస్తారు. వాస్తవంగా యువగలం పాదయాత్రలు నేను ఈ ప్రాంతానికి రాలా. ఇక్కడున్న పెద్దలు చాలామంది వచ్చి కలిసి నన్ను అడిగారు. ఆనాడే చెప్పాను, నా అవసరం లేదబ్బా, మీరు ఎట్టుకో గెలుస్తారు, చాలా బాగా కష్టపడుతున్నారు, వెళ్ళి పని చేయండి అని చెప్పా. ఎక్కడైతే నా అవసరం ఉందో అక్కడికి నేను వెళ్తానని చెప్పా. నేను యువగలం పాదయాత్రలో చెప్పా, బూతుల శాఖ మార్చులు ఉండేవాడు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టేవాడు ఒక మంత్రి ఉండేవాడు, ఇంకోడు కూడా మనందరి తల్లి భువనేశ్వరి అమ్మని అవమానించేవాడు ఒకడు ఉండేవాడు. నేను ఆనాడే చెప్పా, ఎర్ర బుక్కులో రాసుకుంటున్నా, ఎవడిని వదలబెట్టనని ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నా. అన్నీ చేశాను అన్నట్లు, చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కృష్ణా జిల్లా అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. కృష్ణా జిల్లా నుంచి నాయకులు వచ్చారంటే అబ్బా సుభాష్ అనేవారు. అలాంటిది 2019 నుంచి 24 మధ్యన బూతులు మాట్లాడే నాయకులు వచ్చారు, మహిళల్ని అవమానించే నాయకులు వచ్చారు. దానివల్ల మన కృష్ణా జిల్లా పరువు పోయింది. ఇది ప్రజలకి మనందరం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 2025లో జరిగిన మహానాడులో మారుతున్న కాలానికి పార్టీ ఐడియాలజీలో కూడా కొంత మార్పు రావాలని నేను ప్రతిపాదించా. 6 శాసనాలు తీసుకొచ్చాం. దాంట్లో తొలి శాసనం కార్యకర్తలే మా అధినేత. మీ అందరూ చూశారు, మన జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు కింద కూర్చున్నారు, రాష్ట్రంలో ఉన్న అనేక మంత్రులు కింద కూర్చున్నారు, మన జాతీయ అధ్యక్షులు పక్కన కూర్చుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మార్పు మన దగ్గర మొదలవ్వాలి. వేదిక మీద ఉన్న మేము కానీ, వేదిక ముందున్న మీరు కానీ, భూమిపైన మనం శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనేదే శాశ్వతం. వ్యవస్థని బలోపేతం చేసేదానికి మనందరం అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది. మనందరం చూసాం, ఒక తోట చంద్రయ్య వాళ్ళ నాయకుడికి జైగొట్టు, వాళ్ళ పార్టీకి జైగొట్టే వదిలేస్తానని చెప్పారు. మెడ పైన కత్తి పెట్టి మరీ చెప్పారు. ఆయన తోట చంద్ర ఒకే మాట అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, చట్టాల్ని సవరణ చేశాం. ఏకంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి శాసనసభలో ప్రవేశపెట్టాం. ఆ చట్టాన్ని కౌన్సిల్ తీసుకెళ్తే వైకాపా నాయకులు తిరస్కరించారు. నేను వదలబెట్ల, రాజ్యాంగం నాకు బాగా తెలుసు, అందుకే రెండోసారి పెట్టా. వాళ్ళు ఆపలేకపోయారు. తోట చంద్రయ్య కొడుక్కి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఒక అంజిరెడ్డి తాత గుర్తున్నాడా? మా తాత ఇప్పుడు కూడా మీసలు అలానే మెయింటైన్ చేస్తాడు. మంజుల గారు విజయవాడకు చెందిన చెనుపాటి గాంధీ గారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. గాంధీ గారు అయితే ఒక కంటి చూపు కూడా పోయింది. ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది పోరాడారు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకి పంపించే రోజులు మనందరం చూసాం. మీ లోకేష్ పైన కూడా 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ యువగలం పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి చెప్పిన, నేను ఆగను రాబా, ఎన్ని కేసులు పెడతారా పెట్టుకోండి అని. నేను అనుకునేవాడిని, నా పైన చాలా బాగా కేసులున్నాయి, 23 కేసులున్నాయి అనుకున్నా. తర్వాత మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. మనవడా నీకే ఉన్నాయి అబ్బా, నా పైన 96 కేసులున్నాయని ఆయన.
అబ్బా 96 కేసులే గొప్ప అనుకున్నా. తర్వాత బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణలో బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ గారు, ఇప్పుడు కేంద్రంలో మంత్రి గారు. ఆయన ఇంటికి భోజనంగా వస్తే నేను ఏదో నవ్వుతాను, అన్న ఎన్ని కేసులు? ఏం పెద్ద లేదబ్బా 107 కేసులు అన్నాడు. అంటే ఎంత కష్టపడ్డారు, ఎంత పోరాడారు. ప్రభాకర్ పెద్ద కేసులు తక్కువ ఉన్నాయిలే, 100 పైన లేవులే. అంటే ఎంత పోరాడారు, ఎంత కష్టపడ్డారు. ఆ పోరాటం వల్లనే ఈరోజు పసుపు జెండా రెపరెపలాడుతుంది. అందుకే ఈరోజు మనందరం అధికారంలోకి వచ్చాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.